లాస్ట్ డే ఇన్ స్విట్జర్లాండ్ అనమాట. ఈరోజు అయితే మేము చెక్అవుట్ చేసేసి మన లగేజ్ అంతా జూరిచ్లో పెట్టేసి, అంటే డిపాజిట్ చేసేసి లగేజ్ ఒక ప్లేస్ ఉంది రెయిన్ఫాల్ అని, అంటే మనకి నయాగ్రా ఫాల్స్ అని వింటాం కదా, పెద్దగా ఉంటుంది అది. అలాగే యూరోప్లో కూడా ఒక రెయిన్ఫాల్ అనేది చాలా పెద్దది ఉంది, అది ఫినిష్ చేయాలన్నమాట మనము. మనకి ఈరోజు ఫ్లైట్ అయితే 9కి ఉంది. ఆ 9 లోపు మనం ఇది చూసేస్తే మళ్ళీ తర్వాత మనము వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే జూరిచ్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో మనము ఫస్ట్ లగేజ్ డ్రాప్ చేయాలి. లగేజ్ డ్రాప్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ అన్నీ ఎక్కడ చేయాలా అనేది చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట మనకు స్టోరేజెస్. ఇక్కడ సైజ్ని బట్టి ఉంటాయి చూడండి. ఇక్కడ ఎక్సెల్ సైజ్ అనేసి, ఇంకా మీడియము, ఎస్, XXL, XXL అట్లా దానికి తగ్గట్టుగానే ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కదా. లాస్ట్ టైం మేము ఫస్ట్ డే వచ్చాం కదా, అప్పుడు ఆఫీస్కి వెళ్ళి మనం బుక్ చేసుకున్నాం కదా, అక్కడ డ్రాప్ చేసాం కదా టికెట్ తీసుకొని. బట్ ఇక్కడ డైరెక్ట్గా మనం ఇక్కడ డ్రాప్ చేసేయచ్చు. మావి 2 చెక్-ఇన్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి XXL అయితే సరిపోతుంది అని అనుకుంటున్నాము. మన లగేజ్ ఎంత ఉంటే అంత. చూడండి, ఫైనల్గా మేము టికెట్ తీసుకొని 2 లగేజ్ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి, ఇంకో బ్యాగ్ పట్టే అంత ప్లేస్ కూడా ఉంది. చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మిషన్ ఉంది, రెడ్గా మిషన్. దాంట్లో మనం డిపాజిట్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇంగ్లీష్ కన్నా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనకి విజిబుల్ అవుతూ ఉంటుంది. దాన్ని ఫాలో అయిపోవడమే. ఇంకోటి ఏంటంటే, ఇలా మనం డైరెక్ట్గా ఇలాంటి మిషన్లలో టికెట్ తీసుకొని మనం ఇక్కడ డిపాజిట్ చేస్తే అదే బెస్ట్ ఆప్షన్, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి చేయడం కన్నా. ఎందుకంటే నాకు ప్రైస్ అనేది చాలా డిఫరెన్షియేట్ కనిపించింది అనమాట. దీని ప్రైస్ చూసినట్లయితే 2 బ్యాగ్స్కి కలిపి మాకు ఆల్మోస్ట్ 12 CHF వరకు పడింది. మేలే కదా. ఆ రోజు అయితే 2 బ్యాగ్స్కి చాలా ఎక్కువ పడింది. 20 euros పైనే అనిపించింది, 20 CHF పైనే అనిపించింది. సో చాలా బెస్ట్ కదా. ఇంకోటి ఏంటంటే, మనం ఈవినింగ్ 6 లోపు రాకపోయినాం అనుకోండి, ఇంకా మనకి ఫైన్ అనేటివి పడుతూ ఉంటుంది. లేకపోతే మనం ఫైన్ పే చేయకపోతే మన బ్యాగ్స్ అనేటివి ఓపెన్ అవ్వవు. సో అందుకని మేము ఫైనల్గా ఇది చేసేసి ఇంకా మన ప్లేస్కి వెళ్దాం అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి టికెట్ వస్తుంది కదా, ఈ టికెట్ని మనం ఫోటో తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఒకవేళ ఆ టికెట్ మిస్ అయినా కూడా మనం స్కాన్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నీట్గా చెక్ చేసుకొని మీరు చూసుకోవాలన్నమాట ఆప్షన్స్. ఏ బ్యాగ్ అయితే సరిపోతుంది, ఏ సైజ్ అయితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మన నెంబరు, స్కాన్ బార్ కోడ్, అదనమాట టైమింగ్ ఏది అని చెప్పేసి. ఫైనల్గా 1 hour జర్నీ తర్వాత ఇంకా బ్రీత్ టేకింగ్ బ్యూటీ దగ్గరకు వచ్చేసాము. అదే అండి, రెయిన్ఫాల్ దగ్గరకు వచ్చేసాము. ఇది ఆ ట్రైన్లోనే చూడండి ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో. అసలు వాటర్ లవర్కి, నేచర్ లవర్కి 2 మిక్స్ అయిన వాళ్ళకి ఇదొక బ్యూటిఫుల్ ప్లేస్. చాలా వెరైటీగా ఉంది ఈ వాటర్ ఫాల్ కూడా. సో దీని పేరే రెయిన్ఫాల్ అనమాట. ఇక్కడ మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనం లిఫ్ట్లో వెళ్ళేసి కిందకి వెళ్ళి ఆ ప్లేస్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే అందరూ యూరోప్లో ఈ వాటర్ ఫాల్ని నయాగ్రా ఫాల్తో కంపారిజన్ చేశారు కదా. సో నేను అదే చూడలేదు, అట్లీస్ట్ దీనైనా చూద్దాంలే అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మా వాడు ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి గంతులు వేసుకుంటూ వెళ్తున్నాడు. వాటర్ చూస్తే పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలు కదా ఎంజాయ్ చేసేది. సో వాడికి దూరం నుంచి చూసాక మామూలుగా ఆనందం కాదు. సో అన్ని ప్లేసెస్ చిరాకు పడేవాడు. కొన్నిసార్లు ఈ వాటర్ని చూసాక హ్యాపీ ఫీల్ అవుతాడు. వాడిని చూసి మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే పెద్దగా హౌసెస్ అవన్నీ ఏం లేదు, ఓన్లీ రెయిన్ఫాల్ ఉన్నాయి. అండ్ ప్లస్ కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ అవి తప్ప ఏం కనపడలేదు. ఇక్కడ 3 ways ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మిడిల్లో నుంచి మనం డైరెక్ట్గా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ స్ట్రైట్గా కావాలంటే కూడా అలా వెళ్ళొచ్చు, అప్ డైరెక్ట్ కావాలంటే కూడా అలా కూడా వెళ్ళొచ్చు. మిడిల్లో వెళ్ళి మనం చూద్దామని అలా వెళ్తున్నాము. ప్లేస్ చూడండి ఎంత బాగుందో, స్పేసియస్గా అలా వదిలేసారు దీన్ని. మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా స్విట్జర్లాండ్లో వాటర్ ప్యూరిటీ చాలా బాగుంటుంది. చూడండి, అక్కడ కూడా చాలామంది షార్ట్కట్లో వచ్చేస్తున్నారు. మేము ఈ వే నుంచి వెళ్తున్నాము. చాలా వేస్ ఉన్నాయి. మనం లిఫ్ట్ దిగిన తర్వాత అనుకున్నాం కదా.
ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకి కనిపిస్తుంది అనమాట. మధ్యలో అంతా ఈ వాటర్ ఫాల్, ఇంకా దాని సరౌండింగ్ అంతా వాక్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది. ఎంతో బ్యూటిఫుల్గా ఉందంటే ఇలాంటి ప్లేస్లో వాక్ చేస్తేనా అస్సలే బోర్ కొట్టదు. ఎంత బాగుంది చూడండి. ఆ ఫ్లో కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. యాక్చువల్గా సమ్మర్లో ఫ్లో ఎక్కువ ఉంటుంది, వింటర్లో ఫ్రీజ్ అయిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడే చలి పెడుతుంది, మేము ఆటమ్ సీజన్లో వచ్చాం కాబట్టి ఆటమ్ సీజన్లోనే అంత చలి పెడుతుంది. ఇంకా వింటర్లో మన అసలు ఫ్రీజ్ అయిపోతుంది, డౌటే లేదు. సో ఇలా మనం ముందుకెళ్ళి పైకి వెళ్దాము. స్ట్రాలర్తో కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే అక్కడక్కడ స్టేట్స్ ఉన్నాయి, అక్కడక్కడ అంతే నార్మల్గా ఉన్నాయి. సో అందుకని కష్టం అనమాట. స్ట్రాలర్ని కూడా పెట్టేసి వచ్చింటే బాగుండు అనిపించింది, డిపాజిట్ చేసి వచ్చింటే. ఇక్కడ చూడండి కొందరు ఫిషింగ్ చేస్తున్నారు. ఫిషింగ్కి ఎర్త్ వామ్ ఉంటుంది కదా, వానపాము అవి తెచ్చుకొని దాని ఉక్కుకి అతికిచ్చేసేసి అలా పట్టుకుని వాళ్ళ దగ్గర చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయి ఆల్రెడీ. భలే ఉంది ఇది. కాసేపు ఇక్కడే చూసుకుంటూ కూర్చున్నాం అనమాట మేము కూడా, భలే ఉంది అని చెప్పేసి. ఫిషింగ్ దగ్గర నుంచి చాలా రేర్గా చూస్తాం కదా, మనకు ఆపర్చునిటీ దొరికినప్పుడు మనం కాసేపు టైం స్పెండ్ చేయాలి. అక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క చోట చిన్న చిన్నవి ఫ్లో అనేటివి అంతా వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ నుంచి చిన్న ఫ్లో, ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వెళ్ళే దారిలోనే, ఇది మెయిన్గా కాదు. అలా ఈ రెయిన్ఫాల్ చుట్టూ అలాగే ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క స్పాట్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి, ఎటు సైడ్ అన్నా చూడొచ్చు దీన్ని. సో ఇది లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద యూరప్. ఎందుకంటే ఇంత పెద్దది. లాస్ట్ టైం కూడా మనకి స్టబాక్ వాటర్ ఫాల్ చూసుకున్నాం కదా, అది హైట్, ఇది విడ్త్ అన్నీ. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వాటర్ ఫ్లో అనేది చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కదా. ఈ వాటర్ ఫాల్ పైకి వెళ్ళే కొద్దీ ఇంకా వస్తూనే ఉంది. ఇంకోటి అనిపించింది ఏంటంటే, ఇది ఫారెస్ట్లో వాటర్ ఫాల్ లాగా అనిపిస్తుంది. చూసారా, మనకు కూడా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. చూసారు అక్కడ రాళ్ళు మధ్యలో అక్కడక్కడ చెట్లు, దాని సందులో ఎక్కడ హోల్ ఉంటే ఆ హోల్లో నుంచి వాటర్ అనేది ఫ్లో వెళ్ళిపోతూ ఉందన్నమాట. చాలా బాగుంది కదా. ఇది ఒక వెరైటీ యూనిక్ ఎక్స్పీరియన్స్ అనేది అనిపిస్తుంది. చాలా చాలా భలే అనిపించింది నాకు. చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఒక్కొక్క ప్లేస్లో వాటర్ అనేది ఒకలాగా అనిపిస్తుంది. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, కింద అయితే బ్లూ కలర్లో అనిపించింది. అక్కడ చూడండి దూరంలో అదొక బ్లూ కలర్. అలా 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 ప్రతి ఒక్క స్పాట్లో ఒక డిఫరెంట్గా మనకి డిఫరెంట్ అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతాం అనమాట. సో అంత బాగుంది ఇది. అండ్ ఇంకోటి తెలుసా, ఇది హైట్ వచ్చేసి 75 feet అండ్ విడ్త్ వచ్చేసి 150 meters. చాలా బాగుండే. ఇలా మనం రౌండ్గా తిరిగేసి అక్కడ ఫ్లో ఉంది కదా మిడిల్లో, అక్కడ నుంచి బ్రిడ్జ్ క్రాస్ చేసి పోయినామనుకోండి, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ మన పైన పడేటట్లు ఉంటుంది అనమాట. కానీ మేము వెళ్ళలేదు, అంత టైం లేదు, పైగా స్ట్రాలర్తో కష్టం అని చెప్పేసి
ఇప్పుడు మనం బోట్ రైడింగ్కి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఆ బోట్ రైడింగ్కి కూడా పెద్ద క్యూనే ఉండే. సో ఇక్కడికి వెళ్తున్నా చూడండి, పింక్ బోట్ క్యూట్గా ఉంది చూడండి. అది అలా ఆ వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడ ముందు నుంచి అలా తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చేస్తుంది. సో దానికోసమే వెళ్తున్నాము. ఇక్కడ మనకి కొన్ని సోవినీస్ ఉన్నాయి, పిజ్జా హట్ ఉంది, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా కావాలంటే అక్కడ కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళొచ్చు. అండ్ అలాగే మనం ఇప్పుడు బోట్ అనుకున్నాం కదా, ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి. కొందరు వస్తున్నారు చూడండి, ఫినిష్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనం బోట్కి ఎలా ఎక్కాలి అనేది ఆ ప్రొసీజర్ చూద్దాం పదండి. మనము లాస్ట్ డే చూసాం కదా, లాస్ట్ వీడియోలో చూసిన స్టబాక్ వాటర్ ఫాల్కి ఈ వాటర్ ఫాల్కి ఏంటంటే డిఫరెన్స్, ఇది చాలా లార్జ్గా ఉంటుంది, అది హైట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ వాటర్ అనిపిస్తుంది కదా, ఎందుకంటే లార్జ్ కాబట్టి. ఇక్కడ మనం టికెట్ అనుకున్నాం కదా, ఇక్కడ టికెట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో టికెట్ అని కౌంటర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి మనం టికెట్ తీసుకొని ఇంకా బోట్ కోసం వెయిట్ చేద్దాం. టికెట్ అయితే ఫైనల్గా తీసుకున్నాము. ఇది ½ అన్ అవర్కి ఈచ్ పర్సన్కి 9 CHF అనమాట. ఆల్మోస్ట్ 9 CHF అంటే 750 రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో అయితే. ఇంకా స్టాలర్ అక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళాము. అక్కడ వస్తుంది చూడండి, అది మనల్ని పికప్ చేసుకోవడానికి వస్తుంది. ఇంకా టికెట్ చూపించేసేసి ఇంకా మనం ఆ బోట్లో ఎక్కేయడమే. ఇంకా బాగుంటుంది. ఇది ½ అన్ అవర్ వరకు, ½ అన్ అవర్ చాలా మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు, అక్కడ వాటర్లోనే అట్లా తిరుగుతూ ఉంటాం కాబట్టి. మెయిన్గా మన టార్గెట్ ఏంటంటే అక్కడ ఎక్కువ ఫ్లో, మిడిల్లో ఎక్కువ ఫ్లో అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి చూడడమే. సో అందుకనేసి ఈ రౌండ్ అంతా తిప్పుకొని మనం అక్కడ తీసుకుపోతుంది. సో ఎలాగో దూరం నుంచి చూసాం కదా, వాటర్ దగ్గరికి వెళ్ళి చూద్దామా అని అనిపించి ఈ బోట్లో ఎక్కుతారు అందరూ. వెళ్ళే దారిలో చూడండి అంత గ్రీనరీ, అబ్బాబా ఎంత బాగుందంటే. మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, ఇంటర్లేక్ నుంచి మనం స్పీచ్కి వెళ్ళే దారిలో అలా ఉంది కదా. సో చాలా బాగుంది. అక్కడ మనుషులు అక్కడక్కడ వెళ్తూ ఉన్నారు చూడండి ఆ బ్రిడ్జ్ దగ్గర. అలా మనం వచ్చింటే కన్నా ఆ లాస్ట్ నుంచి ఆ వాటర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం. అదే మనం మిస్ చేసుకున్నాము, ఎందుకంటే స్టాలర్తో కష్టం కాబట్టి. అక్కడికి వెళ్ళామనుకోండి వాటర్ అంతా మనల్ని ఇంకా డైరెక్ట్గా బాత్ చేసుకున్నట్టే ఇంకా. సో వాటర్లో మునిగిపోతాం అనమాట, అంత బాగుంది. ఇక్కడ చూడండి మిడిల్లో ఫ్లో, అబ్బబ్బా మాటలు రావట్లేదు, ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బాగుంది. ఇంత ఫ్లో ఉన్న వాటర్ పైనుంచి ఇలా మేము బోట్ మీద వెళ్ళడం లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అందుకనేసి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చూడండి వాటర్ అంతా మనం కుండ తీసుకొని వాటర్ పోస్తాం కదా, అట్లా ఫ్లో అవుతుంది చూడండి. చూసే కొద్దీ ఇంకా కాసేపు అక్కడే స్పెండ్ చేసేయాలనిపిస్తుంది కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, అడియోస్, హasta luego.